పబ్లిక్ లో ఉన్న అపోహ ఏంటంటే మస్జిద్ వాళ్ళకి రానియరు ఎవరిని మస్జిద్ వాళ్ళ తుపాకులు కత్తులు కటారులు ఏమో ఉంటాయి అబ్బో అసలు ఇంత మొగోడైతే మస్జిద్ లో పోయినాడా ఇప్పటి వరకు ఎవరైనా చూసినాడా రానియర్ వాళ్ళు అనేది ఒక అపోహ ఉంది. అందులో నమ్మేదాన్ని నేను కూడా ఒకని. నేను వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన. నేను ఇంత లోపలికి ఎప్పుడు రాలేదు. మళ్ళా నేను దగ్గర వరకు వచ్చిన గాడికిలే పోయినా కానీ ఈ రోజు వస్తే నేను ఇలా అనుకున్నా కూడా స్నానం చేసి మంచిగా నిన్న స్నానం చేసుకుని వచ్చిన. ఎందుకు వచ్చినా నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేది ఉంది కాబట్టి పవిత్రమైన స్థలంలో పోతున్నాం, మంచిగా పోవాలని చెప్పేసి వచ్చినాం. మంచి స్థలానికి పోవాలనుకుని వచ్చినాం, మంచి స్థలానికి చేరినామని కూడా నమ్మినాం. ఇక్కడికి వచ్చినాక మాకు అవన్నీ చూస్తుంటే ఆహా భగవంతుడు నిజంగా ముస్లింస్ దగ్గర ఎంత కటుత్వం ఉంది అనేది ఒక పబ్లిక్ లో ఉంది. మరి ఇంతమంది ముస్లింస్ ఉన్నారు, ఇవన్నీ క్లాసెస్ పెట్టి ఈ వ్యవస్థను ఎందుకు మార్చలేకపోతున్నారు వీళ్ళంతా? అయితే ఇటువంటి వ్యవస్థకు ఇటువంటి వాళ్ళు అవసరం. నిజంగా కూడా ఇప్పటి వరకు ఇంతమంది వ్యవస్థలు నేను 66 సంవత్సరాలు ఎవరు కూడా ఈ రకంగా చెప్పి మా మస్జిద్లకు రాబోయా చూడబోయా అని చెప్పేసి ఎవరు అనలే. మరి మస్జిద్లకు రానియర్ అనేది ఒకటి ఉంది తప్ప ఇక్కడ మస్జిద్లకు వస్తే ఇంత న్యాయస్థానం ఒక భగవంతుడి ఇంట్లో తిరిగేటువంటి భగవంతుడి ఇంట్లో లేడు. కానీ భగవంతుడు ఏదైతే సూక్తులు ఉన్నాయో నీతి న్యాయం ధర్మం మంచి చెడు ఏదైతే ఉందో ఈ పవిత్ర స్థలంలో అందరికి బోధించడానికి ఇది మంచి స్థలం అని చెప్పేసి భగవంతుడి ఈ ప్లేస్ ని కల్పించి మీ ద్వారా ఈ ప్రజానికానికి మహాశుద్ధులందరికీ మేల్కొల్పే విధంగా చేపిస్తున్నాడు అనేది నమ్ముతున్న దాంట్లో నేను ఒక్కరిని. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆ బొమ్మేసి చూపించారో నిజంగా ఇలా ఎవడు తురుకోడు, ఎవడు తెలుగోడు, ఎవడు కృష్ణుడు, ఎవడు లేడు, అంతా వాడు ఒక్కడే. వాడు ఎవడైతే కనిపిండో ఆడదాన్ని మగదాన్ని చూపించిన ఫోటో చూపిస్తే ఈయనకు నాకేం సంబంధం అంటే నిజంగా సంబంధం ఉంది. ఈయన నేనంతా ఒకటే, ఒక తల్లి పిల్లలమే.